వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం గోంగూర పప్పు కూర. ఇలాంటి వీడియోస్ కనుక మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెస్ ద బెల్ ఐకాన్, ఒక లైక్ కొట్టండి. గోంగూర పప్పు తయారీ విధానం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక కట్ట గోంగూర తీసేసుకొని ఇలా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాతకి కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ పావడ్ ఆయిల్ని పోసేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. ఇలా ఇంత గుప్పెడంత తీసుకున్నానండి నేను. ఇది కడాయిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాతకి మూత తీసేసి ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలండి. గోంగూర అనేది పూర్తిగా ఉడకలేదండి, ఇంకా గోంగూర పూర్తిగా ఉడకాలండి. సో మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1 సెకండ్ వరకు ఉడికించాలి. ఆ తర్వాతకి మూత తీసేసి గరిటెతో ఇలా కలిపేయాలండి. చూడండి, గోంగూర అనేది పూర్తిగా ఉడికిపోయిందండి. చూడండి, దగ్గరికి వచ్చేసింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికేదాకా ఉడికించుకోవాలండి. ఇలా ఒకసారి కలియబెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసి ఒక గరిటెతో గోంగూరని స్మాష్ చేసేసుకోవాలి. ఇలా నలుపుకోవాలండి. గోంగూర కొంచెం మెత్తగా అయ్యేదాకా ఇలా గరిటెతో నలిపేసుకోవాలి. ఆ తర్వాతకి మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం పప్పు కూర పోపు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అదేవిధంగా 9 పచ్చిమిర్చిని నేను తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా తీసి పెట్టుకోవాలండి. ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాతకి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1 సెకండ్ పాటు వేడి చేసుకోవాలి. ఆ తర్వాతకి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 పావుల ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా 2 పావుల ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాక ఇందులోకి దాల్చిన చెక్కని వేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్కని వేసేసుకోవాలి. ఇలా చిన్న దాల్చిన చెక్కని వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడాక ఇందులోకి పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని వేసేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్లో కలిపేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు వేగేదాకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని గరిటెతో కలిపేసుకోవాలి. గరిటెతో మిక్స్ చేసేసుకొని ఇలా గరిటెతో ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకున్నాక గరిటెతో పచ్చి వాసన పోయేదాకా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇలా టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకొని గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక పోపు దినుసులు అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి 1.5 గ్లాసుడు పెసరపప్పుని తీసుకొని వేసుకోవాలి. ఇలా 1.5 గ్లాసుడు పెసరపప్పుని తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకోవాలి. పోపు దినుసులు మొత్తం పప్పుకి పట్టే విధంగా గరిటెతో మిక్స్ చేసేసుకోవాలి. అదేవిధంగా దీనిపైన మూత పెట్టేసి 1 సెకండ్ పాటు పప్పును ఆయిల్లో
ఉడకనివ్వాలి. ఇలా 1 సెకండ్ తర్వాతకి మూత తీసేసి మళ్ళీ ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కింద అడుగంటకుండా మిక్స్ చేసేసుకొని ఇందులో 1.5 పప్పు గ్లాసులకి అదే గ్లాస్తోని 6 గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి. మనం 1.5 పప్పు తీసుకున్నాం కదండి, 6 గ్లాసుల వాటర్ని వేసేసుకోవాలి. ఇలా 6 గ్లాసుల వాటర్ వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకొని గరిటెతో మిక్స్ చేసేసుకోవాలండి. అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పప్పుని ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక మూత తీసేసి చూడండి, ఇలా మసలుతూ ఉడుకుతూ ఉంటుందండి. ఒకసారి గరిటెతో కలియపెట్టేసుకొని పప్పు ఉడికిందో లేదో చూసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాతకి మూత తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి, పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇందులో ఒకసారి మళ్ళీ కలియబెట్టేసుకొని చూడండి, పప్పు ఉడికిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూరని, ఆ గోంగూరని ఈ పప్పులోకి వేసేసుకోవాలి. ఇలా గోంగూరని పప్పులోకి వేసేసుకున్నాక మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని నీట్గా పప్పు గోంగూర కలిసే వరకు నీట్గా మిక్స్ చేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని ఉండలు లేకుండా గోంగూర మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాతకి మూత తీసేసుకొని ఇందులో కొద్దిగా, ఇది ఆప్షనల్ అండి, కొద్దిగా చింతపండు యాడ్ చేసేసుకొని ఒక పెద్ద కాడంతా చింతపండు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కలిపేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 1 సెకండ్ వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాతకి మూత తీసేసి ఇలా గరిటెతో కలిపేసుకొని చూడండి, పప్పు రెడీ అయిపోయిందండి. మంచిగా ఉడికేసి గోంగూర మొత్తం పట్టేసి రెడీ అయిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇలా చికెన్ అయిన గోంగూర మరీ వాటర్ ఎక్కువ కాకుండా మరీ వాటర్గా లేకుండా ఇలా గోంగూర పప్పు కర్రీ రెడీ అయ్యి ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకాన్, కామెంట్ చేయండి ప్లీజ్.